మనిషి పొద్దుగాలవాయే ఇంకా ఇంటికి రాకపాయే 2 గుడ్లు ఆమ్లెట్ పోసుకొని నేను తిని పెడతా. ఈయనకు ఉట్టి పచ్చి పులుసే పోసి పెట్టాలి. ఇట్లయితేనే ఈ మనిషి నా మాట వింటాడు. ఇట్లయితేనే ఈయన రోగం తిరుగుతుంది. ఈ మనిషి దినమెంత ఎట్లా అవుతున్నాడు. ఈ ఆమ్లెట్ తిని ఈ మనిషిని ఎక్సర్సైజ్ చేయాలి, సన్న పడేయాలి. దినమింత ఈ మనిషి లావ్ అవుతున్నాడు. ఈ మనిషి వచ్చేసరికి ఈ ఆమ్లెట్ తిని పచ్చి పులుసు పెట్టి ఎట్లనన్నా వేసి ఈ మనిషిని సన్న పడేసేదాకా నేను ఒప్పుకోను. అయినా చేసుకున్న మొగుడు చెప్పిన మాట వింటే మంచిగా ఉండు. ఈ మనిషి ఈ శివలంగా వింటాడు, ఈ శివలంగా వదిలేస్తాడు. ఇవాళ పచ్చి పులుసు పెడతా ఈ మనిషికి ఇప్పుడైనా పుర్రకి ఎక్కుతుందో లేదో. అయినా నా పిచ్చి కానీ పెళ్లి కన్నా ముందు ఈ మనిషి జర్రంత సన్నగా ఉండు. ఇప్పుడు చూస్తుండగానే లావెక్కిపాయే. ఈ ఆమ్లెట్ మొత్తం తింటా, హాయిగా వంతా. ఈ మనిషి నా మాట వింటేనే ఈయనతో నేను మాట్లాడతా. పులుసు వేసి సప్పుడాట్లో వంతా. ఈ మనిషి ఎప్పుడు వస్తాడో రాని. అమ్మ కమ్మ ఉన్నది. పులుసు వేసి నేను పోయి వాడుకుంటాను. అమ్మయ్య పులుసు అయితే వేసి పెట్టిన. ఈ మనిషి ఎప్పుడు వస్తాడో రాని. ఇక ఆయనకు నాకున్నదే. మనిషి ఎప్పుడు వస్తాడో రానే. చెప్పిన మాట అస్సలు వింటలేవు. లాస్ట్కి వస్తుంది. ఆమ్లెట్ గమ్మన వాసన వస్తుంది. నా పిల్ల ఏమన్నా వేసింది ఆమ్లెట్. నా పిల్ల ఆమ్లెట్ వేస్తే గూడెం అంతా వాసన వస్తుంది. అయినా ఈ గూడెంలో నా పిల్లమంతా ఎర్రగా పోలేరు, నా పిల్లమంతా కూర కూడా పోలేరు. గుండెల మీద చేసుకొని చెప్తున్నా, నా పిల్ల కూర వండితేనే గుండ్రే వాళ్ళు. అయినా గీత బుక్కడంత భూవే మస్తు ఆకలి. గీత అబ్బా తిన్నది పండినది. ఇక ఓ గీత లేరాదు. గీత ఆమ్లెట్ వేసినట్టు గమ్మున వాసన వస్తుంది. జర రాదు లేరాదు. ఓ గీత లేరాదు. గీత అబ్బా ఏంది ఒకటే గీత గీత అన్నారు వదులుతున్నావు. పొద్దుగాల పోతివి, టైం 12 అవుతుంది. ఏం నౌకరు చేస్తున్నావు? ఇంటికాడ ఒకటి ఉందని తెలియదా? ఒక అడుగు ముందుకు రావాలని తెలియదా? ఇట్లాంటివి నన్ను పెళ్ళెందుకు వేసుకున్నావు? ఎప్పటికైనా నా గతి ఇంతే. ఒరే గీత పుష్కరం అంత మాట్లాడింది. నేనేం చెప్పినా నువ్వేమంటావు? నీ మాట నేను ఏం కావాలి చెప్పు. నాకు అలాగే నాకు కాలు కూర్చున్నాయి. ముందే నాకు ఒక్క పిల్లని ఏది కోరి పెళ్లి చేసుకున్నా. నడు చెరో బుక్ ఎదురా అన్నందిదాం. ఈ బుక్క మొహం మీద మన్నుపోయా మాసిన మొక్కపోడా. మనిషికి 2 పిల్లలు ఉంటారా? తిక్క మొక్కపోడా. నీ సోకు సైకిల్ దొక్కినట్టే ఉంది. మనిషికి బుర్ర పెరిగింది కానీ బుర్ర అస్సలు పెరగలేదు. ఎంత కష్టం వచ్చారా దేవుడా. ఈ మనిషితోని ఎట్లే కాలి. అయినా కానీ ఇల్లు అన్నప్పుడు అర్రు ఉండాలి, మనిషి అన్నప్పుడు బొర్రు ఉండాలి. అయినా నేను ఏం తప్ప వేసిన నీకు?
బట్ట తక్కువ చేసినా తిండి తక్కువ చేసినా నీకు ఏం లోటు చేసాను నీ మాటలు నేను కాదన్నా నువ్వు అను ఇప్పుడంటే ఇప్పుడు చికెన్ తీసుకొస్తా చికెన్తో తిందాం యాదిరంటే ఏమనుకుంటున్నావు ఈ గూడానికే కొండంత అండ ఆ కొండేమో కానీ ఈ కుండతోనే బాధ అవుతుంది. ఒక్క పూట తిండి మానేయంటే అస్సలు హెల్త్ కానియో నీతో ఇంక ఊర్లనే ఊర్ల నా ఊర్లో కాదయ్యా. ఓహో అటు పోయి కన్నంతా రాయదా పడ్డా అది కోటి బాగా పడ్డ కూటి కోసం కాదే అది తప్ప ఇంకేదైనా చెప్పు అమ్మో అది తప్ప నేను అమ్మా అబ్బా అబ్బా గీత అది తప్ప ఇంకేదైనా అడిగే నీ మాట ఏంటో నేను ముఖం చూస్తున్నా ముద్దుకుంది నువ్వు అలాగే అట్లా ఊకే నీకు దండం పెడతా కానీ బయట పొలితి పోతుంటే నిన్ను నన్ను చూసి అందరు నవ్వుతున్నారు. బయటికి వెళ్ళావంటే ఇజ్జత్ పోతుంది. నువ్వేమో చెప్తున్నావు అవుతుంది నువ్వు అట్లా నేను ఇట్లా. అవునా నిన్ను నన్ను చూసి నవ్వుతున్నారు ఈ ముచ్చట అమ్మ నిన్నమ్మ నేను చెప్పలేదా నేను ఈ గుడానికి గుండెకాయలు అంటోని నిన్ను నన్ను చూసి ఎవరు నా విండో నాకు చెప్పు దొంగలపడ నేను వాడిని సంగతి చెప్తాను నేను ఇవాళ తలకాయలా వదలాలి చెప్పు నాకు ఎవడో చెప్పు నాకు ఇలా తలకాయలా వదలాలి ఎవడో చెప్పినాడు చెప్పు నాకు లడాయనంగానే రంకలేసి ఉరుకుతున్నావు. నిజంగానే లోకము నిన్న నన్ను చూసి నవ్వటట్టే ఉంది. నేనేమో చేసిన బొమ్మల నేనున్నా చేసిన కుడువల నువ్వున్నావు. మనం బాగాలేక మందిరంటే ఏమొస్తుందయ్యా? నేను చెప్పినట్టు నువ్వు వింటే ఎక్సెల్ బండలా ముద్దుగా అవుతావు. అబ్బా నీ ముచ్చట చల్లకుండా ముందు బోధినాక లెక్క అయినా మన జంటకి ఏమైంది ఫేస్బుక్లో పెడితే 1000 లైకులు వచ్చినాయి. అయ్యో ఈ లైక్ల మీద మన్ను పోయ్యా మన ఇద్దరు ఫోటోలను చూసి అందరూ నవ్వుకునే బొమ్మలు ఏడ్చే బొమ్మలే పెట్టిరు. అంత ఇకారం ఉన్నాం అనమాట. ఓరి గీత గంతార్థం ఉన్నా అదే ఆ బొమ్మలలో వీళ్ళంతా మన పెళ్ళికి వచ్చేలేనే నేను ఏ పాపం చేశాని వాళ్ళకి అట్లా పెట్టిరు ఫోటోలన్నీ. గా బొమ్మల గురించి ఎందుకు వదిలే కానీ నేను చెప్పినట్టల్లా ఇను. ఒక పూట బువ్వ తిను, రాత్రి పూట ఇంత రొట్టె తిను, రోజు ఎక్సర్సైజ్ అయ్యి మబ్బుల 4 గంటలకు లేచి సన్నగా అవుతావు మంచిగా. బువ్వ తింటే అన్నగా ఇంత పెడతారా? ఇవో గీత నువ్వు చెప్పినావా నాకోసమేగా నువ్వు చెప్పింది ఇక చూసుకో ఎట్లా చేస్తాను మస్తు చేస్తా ఎక్సర్సైజ్ చూడు కానీ నువ్వు మాత్రం మబ్బులో లేపాలి ముందే చెప్తున్నా సరే నాడు ఇప్పుడైతే పోయేద్దాడు ఈ కుట్ల కూర వాసన వచ్చిందని నేను ఎంతో మురితే ఆఖరికి వచ్చేసరికి పచ్చిపులుసే కొడుతుందిగా నాకు నీరు వస్తుంది పండుకుంటా నువ్వు కూడా వచ్చి అనుకో అయ్యో పొద్దుంతవా ఈ మనిషికి నిన్న వాకింగ్ చేయమన్నా ఇంకా గుర్కలు కొట్టుకుంటేనే పడుతుండొచ్చు లేపొస్తుంది. ఓయ్యా ఇంకెప్పుడు లేస్తావు? చెప్పిందంతా పొయ్యిలో పోసినట్టే అయ్యింది. వర్లి నా తలకాయ అంతా పోతుంది. 5 అవుతుంది. ఇంకెప్పుడు వాకింగ్ పోతావు? నువ్వు ఇట్లనే వాకింగ్ చేయకుంటుంటే నేను మా అమ్మ ఇంటికి పోతా. వాకింగ్ పోతావా? వాకింగ్ కోవా? పోయా పొలంతా నొప్పులు పెడుతున్నాయి చేసా పండుకుంటా దేవునే చేస్తుంది పండుకుంటూ చేసా నువ్వు వాకింగ్ పోతావా నేను మా అమ్మగారి ఇంటికి పోవాలా? లే ఎక్కడ సిగ్గారు ఇప్పుడు వాకింగ్ పోకపోతే ఆవిడ పోతాను నిన్న చూస్తున్నా. నువ్వు ఫస్ట్ లేచి వాకింగ్ కో. అమ్మా గడ చూడు లాగున్నా చూడు అలా పోతా వాకింగ్ చాలా కూడా పొలంతా నొప్పులునే తప్పదా అమ్మా నాకు శాతం ఈయనే ఎత్తది ఎక్కడో ఓడింది అమ్మా ఓయ్యా నా ముందర ఏం చేస్తావు ఎక్సర్సైజ్? నీరు వస్తుంది
కొట్టాలి నువ్వు 100 రౌండ్లు కొట్టినాక నేను పిలుస్తానే ఇక్కడికి రావాలి నువ్వు. తప్పదా తప్పదు. అమ్మా బయటికి పోకపోతే మన ఇంట్లోనే స్థలం ఉంది కదా, అట్లా చేయొచ్చుగా వాకింగ్. ఇక నీ కోసమే ఎక్కువ గీత పోతున్నానే చూసుకెట్టా చూసా Run. Run. గీత ఇది చూడే ఇక బక్కగా చూడు ముచ్చటగా 3 రౌండ్లు కూడా కొట్టలేదు. ఏం పక్క అవుతావు? ఇట్లా రోజుకి 300 రౌండ్లు కొట్టే పక్క అవుతావు. Run. గీత అమ్మ ఇవాళ జర లాగు లూజ్ అయిపోయింది పక్క అయితేనే ఏమైంది? దమ్ము వచ్చింది అప్పుడే కూర్చున్నా? 50 రౌండ్లు కొట్టినే నా ఆకిలే అయిపోయలేదు ఊడవడానికి. 50 రౌండ్లు కొట్టినావా నువ్వు? లాగు లూజ్ అయిపోయిందని అట్లా ఆ చెరువు కట్ట దిక్కు పోయి రౌండ్ వేసినప్పుడు నాడు. తప్పదా నువ్వు వచ్చేసరికి ఛాయ్ రెడీ చేస్తా నాడు. సరే అమ్మయ్యా అమ్మ భగవాన్ సుధా ఇంత కష్టం రాదురా అమ్మ మంచిగా 9 గంటలు వేస్తుంది అమ్మ ఏం వాకింగో ఏమో అమ్మ ఇది చూస్తేనే ఇది ఊపదా Run. ఎవడో వస్తుండేంద్రో పొద్దుగాలే అమ్మా అన్న అవునేంద్రు ఏమో కొత్తగా వచ్చినాయి ఇలా అరే ఇక మానే వస్తున్నావేంద్రా ఎన్నలేంది చెప్పంగా సుధా రాకపోదు అక్క నీకు మంచిగా వచ్చిందిరో తెలివి ఇవ్వాలి ఇప్పుడు అడిగాను ఈయన కదా తెలివి ఎక్కడిదే మా వదిన ఇంటికాడ ఎన్ని చోట్లు పెట్టిందో అందుకే ఇవాళ వచ్చిండు అమ్మా మీరేందే వచ్చిన ఎంకరేజ్ చేయాలి నర్వాజ్ చేస్తారేందే నేను రోజు వస్తున్నానే అట్లకెళ్ళి పోతున్నా చెరువుతలకి వెళ్ళి రారా వాకింగ్ రారా రోజు రారా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అని చెప్తే ఇన్నావరా మా మాట నిన్ను చూసే నేర్చుకున్నానే నువ్వే వాంగా నేను ఎందుకు రావద్దని ఆలోచనతోనే వచ్చిన నేను అంతేరా ఈ మాట నమ్ముతారు అట్లా కాదు మా వదిన ఇంటికాడ ఎన్ని చోట్లు పెట్టిందో అందుకే మబ్బులు లేచి వచ్చుడు నిన్న మొన్న కనబడ్డాడే అన్న మీరే రాలేదు నేను అట్లకెళ్ళి చేసాను వాకింగ్ అయినా కానీ ఇప్పటికైనా మంచి తువ్వలకు వచ్చినావురా ఓకే ఆరోగ్యం వెళ్ళి ఉంది పిల్లమాట సుధా వినాలిరా మంచి ముచ్చట సుధా చెప్తారు ఇంటున్నానే ఇప్పుడు తోవకు వచ్చిన నా అయిపోయినట్టు అంతేనా సరే నానే కాకమ్మ కథలు మంచిగా చెప్తున్నావు కానీ సరే నువ్వు అక్కడ దాకా పోయేది ఉంది నువ్వు ఆడికి పోయి మళ్ళీ రా కలుసుకుందాం అక్కడ కలుసుకున్నది నడురా యానా తొందరరా నా పిల్లం ఆరోగ్యం కోసము ఎన్ని చెప్పిందో ఏమో అమ్మ నేను ఇన్ని రోజులు నాకు బుద్ధి రాకపోయా అమ్మ ఇక చాలు నాకు ఇప్పుడు సరిపోయింది ఇక రోజు వస్తా వాకింగ్కి ఇక అన్నా అన్నా సైలెంట్ సిరనా యాక్షన్ అప్ప గీత బుక్కడంత భూవే మస్తు ఆకలవుతుంది సైకిల్ దొక్కినట్టే ఉంది. మనిషికి బొర్ర పెరిగింది కానీ బుర్ర అస్సలు పెరగలేదు. ఎంత కష్టం వచ్చారా దేవుడా, ఈ మనసుతోని ఎట్లే కాలి. రోలింగ్ యాక్షన్ మనం బాగాలేక మందిరంటే ఏమొస్తుందయ్యా? నేను చెప్పినట్టు నువ్వు వింటే ఎక్సెల్ బండోలా తయారవుతావు. మంది మెచ్చేలా ముద్దు ఉంటాం చూడజంట ముచ్చటలాగా. సారీ రోలింగ్ యాక్షన్ ఓయ్యా లడాయి అనగానే రంకలేసి ఉరుకుతున్నావు. నిజంగానే లోకము నిన్న నన్ను చూసి నవ్వటట్టే ఉంది. నేనేమో చేసిన బొమ్మ వల్ల నేనున్నా, చేసిన కుడు వల్ల నువ్వున్నావు. వచ్చిందా పోయిందా? ఒరే జనతారా హాయ్ వెల్కమ్ టు దేవ్ టాకీస్. చూసారు కదా షార్ట్ ఫిల్మ్.
హాయిగా కూల్గా ఎంతో సంతోషంగా తీసినాము. మీరు ఆరోగ్యమే మహాభాగ్యం. మీకు కనుక ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తు మర్చిపోకుండా ఓకే బాయ్.